ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండో మన కరెంటు బిల్లులు మాఫీ చేస్తా అని ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే 1133 కోట్లు పాత బకాయిలతో యుక్తంగా తొలి సంతకం చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. రైతులు అనేటోళ్ళు ఆ రోజు నాడు రాజశేఖర రెడ్డిని దేవుడు అని అనుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజశేఖర రెడ్డిని మరవలేనటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి రైతులకు ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి. ఆ రాజశేఖర రెడ్డిని మర్చిపోవాలంటే కూడా రైతాంగం చాలా బాధపడేటువంటి పరిస్థితి. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కరెంటు కూడా కరెక్ట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, బిల్లులు కట్టనటువంటి పరిస్థితులలో జైళ్లకు పంపించినటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరో 7 గంటల కరెంటు, ఉచిత కరెంట్ అని 7 గంటల కరెంటును కూడా కరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక కరెంటే కాకుండా ఇంకా పేదవారికి ఎన్నో సహాయాలు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రైతు రుణాలు మాఫీ అంటే ఏ ఆకాంక్ష లేకుండా కూడా రైతులకు రుణాలు మాఫీ చేసినటువంటి వ్యక్తి. ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఒక్కొక్క పేదవాళ్ళు 3 లక్షల రూపాయలు లబ్ధి పొందినటువంటి వ్యక్తులు. చదువు విషయానికి వస్తే పేదవాళ్ళు కూడా ఉచితంగా ఇవాళ ఇంజనీర్లు అయినటువంటి పరిస్థితులు. రాజశేఖర రెడ్డి ఇలాంటికి 5వ వర్ధంతి కాబట్టి రాజశేఖర రెడ్డిని ఎవరు కూడా మరవలేనటువంటి పరిస్థితి. ఓకే లింగారెడ్డి గారు, ప్రస్తుతం మనం లైవ్ చూస్తున్నాం. వైఎస్ఆర్ ఘాట్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. తన తండ్రికి ఘనమైన నివాళి అర్పిస్తున్నారు. అలాగే ఆయన పక్కనే వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కూడా ఉన్నారు. ఆమె కూడా తన తండ్రికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ కూడా అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఆమె కూడా తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తున్న దృశ్యాలను ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాం. మనం కడప జిల్లాలో ఉన్న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా దృశ్యాలు మనం చూస్తున్నాం. దేశానికి వెన్నెముక రైతన్నా కానీ అన్నదాత అష్టకష్టాలు పడుతున్న సమయంలో ఆ కష్టాలను కళ్ళారా చూశాడు దివంగత నేత. తిన్నదరక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న నేతల్ని కూడా చూశాడు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలారేసుకోవాలని హేళన చేసిన వారిని చూశాడు. రుణమాఫీ సాధ్యమే కాదంటూ అవహేళన చేసిన వారిని చూశాడు. అవేవీ పట్టించుకోలేదు. రైతు బాంధవుడయ్యాడు. అన్నదాత కళ్లల్లో ఆనందాన్ని కళ్లారా చూసేందుకు రైతు పక్షపాతిగా మారి 7 గంటలు నాణ్యమైన విద్యుత్ను వ్యవసాయానికి ఉచితంగా అందించాడు. ఆ ఫలాలందుకున్న రైతులు నేటికీ ఆ గుర్తులను, అప్పటి వ్యవసాయాన్ని, అప్పటి పండుగను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఆ పండగే వైఎస్ఆర్ను వారి హృదయాల్లో దేవుణ్ణి చేసింది. ప్రస్తుతం లింగారెడ్డి అనే రైతు మనతో పాటు మాట్లాడుతున్నారు కరీంనగర్ నుంచి. లింగారెడ్డి గారు, మీకు ఎలాంటి విద్యుత్ అందేది? 7 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందేదా, లేదా ఆ తర్వాత ప్రభుత్వంలో అందుతున్న విద్యుత్లా ఉందా? అంటే రెండిటికి తేడా ఏంటి? తర్వాత ప్రభుత్వం, అంతున్న ముందున్న ప్రభుత్వం, వైఎస్ఆర్ హయాంలో విద్యుత్ సరఫరా, వీటికి తేడా మీరు ఎలా చెప్తారు? నాకు 3 బావులు ఉన్నాయి. 3 బావులలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కరెంట్ అనేది రాకపోవడం, 2-3 గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడం. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరో నా 3 కరెంటు మోటార్లు కూడా 7 గంటలు కరెంటు ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను చాలా బాగుపడ్డా రాజశేఖర రెడ్డితోని. మా పిల్లలు కానీ, నేను కానీ, రైతు విషయంలో కానీ, క్రాప్ లోన్ల విషయం, మాఫీ విషయంలో కానీ, ఏ విషయంలో చూసుకున్నా రైతు అనేటోళ్లను రాజును చేయాలనేటువంటి పట్టుదలతో రాజశేఖర రెడ్డి అప్పుడు చేసినటువంటి పరిస్థితులు. అలాంటి ముఖ్యమంత్రి గత మన పరిపాలన వచ్చిన కాడికి వెళ్ళి కూడా 50 సంవత్సరాల చరిత్రలో కూడా అటువంటి ముఖ్యమంత్రిని మనం చూడలేము. ఆ మాట నిలబెట్టుకునే వ్యక్తి మనకు దొరకడని మేము రైతాంగం అనేది చాలా బాధపడేటువంటి పరిస్థితి అలా రోజునాడు. ఎవరో నడిచిన దారిలో మహానేత నడవలేదని చంద్రబాబు నాయుడు చెప్పండి లింగారెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కరెంటు 7 గంటల కరెంటును కూడా 2 గంటలు 3 గంటలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ కరెంటు బాయిల నీళ్లు లేవు. 7 సంవత్సరాల కాలం కూడా పోయింది. అప్పుడు కాలం పోయినా కానీ
ఆ కరెంటు బిల్లులు కట్టకపోతే, మన దగ్గర డబ్బులు లేకపోతే ఆ కేసులు పెట్టడం, పోలీసులు ఇళ్ల చుట్టూ తిరగడం, జైలుకు పంపించడం, అటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి మళ్ళా తర్వాత ఎప్పుడైతే నేను కూడా జైలుకు వచ్చినటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో వర్షాలు బ్రహ్మాండమైన వర్షాలు కురిసినాయి, కరెంటు కూడా నాణ్యమైన కరెంటు 7 గంటలు ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఏమంటే ఈ దేశం చాలా సంతోషంగా ఉన్నారు రైతాంగులు తప్ప చంద్రబాబు నాయుడు వల్ల మాత్రం కాలేదు. ఎవరో నడిచిన దారిలో మహానేత నడవలేదు, ఆయన పాదమే కొత్త బాటలు వేసింది. ప్రతి అడుగు ఒక మైలురాయి అయింది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. ఎంతమందికి మేలు చేస్తూ బతికామన్నది మరీ ముఖ్యం. ఆ రోజుల్లో రాజుల గురించి చెప్పేటప్పుడు ఆ రాజుకు అన్ని వేల గుర్రాలు, ఇన్ని వేల ఏనుగులు, ఆస్తులున్నాయని గొప్పగా చెప్పేవారు. కానీ రాజన్న చరిత్రకు కొత్త భాష్యం చెప్పారు. రాజన్న రైతులకు ఎన్నో ప్రాజెక్టులు కట్టించాడు, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు, ఎంతో భూమిని పంపిణీ చేశాడు, ఎన్నో మేళ్లు తలపెట్టాడు అని ప్రజలు కీర్తించే స్థాయికి ఎదిగారు. ఆ మాటలే ఇప్పుడు మనం లింగారెడ్డి లేదా అంటే అక్బర్ లాంటి, అంటే ఎవరైతే ఇప్పుడు మనం కరీం గారితో మాట్లాడాం, కరీం లాంటి వ్యక్తుల మాటల్లో మేము వింటున్నాం. అందుకే రాజన్న గురించి చెప్పుకునేటప్పుడు కోట్లాది మంది జన హృదయాలను గెలుచుకున్న నేత అంటూ ఆయన కట్టిన ప్రాజెక్టులు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలనే ఆయన సంపదగా, ఆయన సృష్టించిన ఆస్తులుగా చెప్పుకునే పరిస్థితి ఇవాళ కనిపిస్తోంది. ఒక్కసారి మనం అబ్దుల్ కరీం గారి దగ్గరికి వెళ్దాం. కరీం గారు, మీతో పాటు చాలా మంది ఆరోగ్యశ్రీ సహాయం అంటే ఆరోగ్యశ్రీ వైద్యం పొందిన వాళ్ళని చూస్తుంటారు, పక్కనే మీతో పాటు బెడ్లపై ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళలో ఎలాంటి స్పందన కనిపించేది, వాళ్ళలో ఎలాంటి ఆర్ద్రత కనిపించేది? ఆపరేషన్ చేయించుకోబోతున్నాము, ఇక రేపు చేయించుకోకపోతే మా పరిస్థితి ఏంటంటే అనే పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. ఎట్లా అంటే ఆపరేషన్ చేయించుకోకపోతే ఇక మా గతి చావే గతి అనుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఏది జీవనభృతికి కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చి ఆ మంచాల మీద ఉండి మాతో పాటు ఒక ఫ్యామిలీగా ఉండి మాతో పాటు మెలిగినంత వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా ఒక స్వర్గం అనుభూతి పొందినట్టుగా వాళ్ళు భావించేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆపరేషన్ ముందు వెనక ఉన్న వాళ్ళకి చెప్పేవాడు, హ్యాపీగా జరిగిపోద్ది, నువ్వు ఆనందంగా బయటకు వస్తావు, నీకు ఏం ఇబ్బంది ఉండదు, ఆ దేవుడే ఉన్నాడు, ఆ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పథకం, ఈ పథకంతో నువ్వు రూపాయి ఖర్చు లేకుండా నువ్వు బయటకు వస్తావు, నువ్వు ఆనందంగా బతుకుతావు, మళ్ళీ ఒక 20 సంవత్సరాలు నీకు ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు చెప్పి పంపించేవాళ్ళు. ఈ ఆలోచన విధానంతో వాళ్ళకి ఎక్కడ లేని ఆనందంతో వాళ్ళు అసలు ఆపరేషన్ చేయించుకుంటున్నామా, నేను అది ఎక్కడికి పోతున్నాం అనే ఆలోచన కూడా ఉండేది కాదు. చాలా హ్యాపీగా మళ్ళీ తిరిగి వచ్చి అందరం కలిసి గ్యాదర్ అయ్యేవాడు. ఈ విధంగా ఒక జరిగిన దీని సందర్భం చూస్తుంటే నిజంగా ఆ అనుభూతి పొందిన వాళ్ళకే నిజంగా అర్థమవుతుంది. కానివ్వండి, మామూలుగా మాటల్లో చెప్పేది కాదు. ఆ వైఎస్ఆర్ భగవంతుడని ఆ దేవుణ్ణి మనం ఎప్పుడు ఆరాధిస్తూ మనం ఎప్పుడు మరలేమని చెప్పి నేను మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. అలాగే కరీం గారు, మీరు అంటే ఈ సమస్యలు లేదంటే ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు తర్వాతలో కూడా చూసుంటారు. అంటే వైఎస్ఆర్ తర్వాత కూడా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు ఆరోగ్యశ్రీ పథకం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో పథకం ప్రవేశపెట్టిన నేత పోయిన తర్వాత ఆ పథకం పరిస్థితులు ఎలా ఉండేవని చెప్పారు. అదే తరహా ఫలాలు అందుతున్నాయా లేదా అంటే తర్వాత వచ్చిన పాలనలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు సార్. ఈ మధ్యలో కొన్ని స్ట్రైకులు జరిగినాయి సార్. నేను వెళ్ళి ఒక ఆపరేషన్ థియేటర్కి వెళ్ళబోయే ముందు ఒక వన్ వీక్ ఆరోగ్య మిత్ర వాళ్ళు ఒక సబ్జెక్టు మీద ఏదో ఇది వచ్చేసింది. ఏమని మామూలుగా మీరు ఏదో పోటాడుకున్నారో దీని గురించి ఒక 1 వీక్ స్ట్రైక్ చేద్దామని చెప్పి ఆ స్ట్రైక్లో నన్ను అక్కడే పడుకోబెట్టారు. ఆ పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్ అనేది జరిగింది. అదే అంతేగానివ్వండి, మిగతా ఈ పథకం మూలన మనకు ఏదో మిగతా ఒక లాస్ అనేది ఏం లేదు సార్. తర్వాత అంటే ఈ పథకం పెట్టక ముందు మళ్ళీ ఒక సబ్జెక్ట్ సార్, పథకం పెట్టక ముందు 2007 జనవరి 6వ తారీఖున నా ఒక్కడే ఒక కుమారుడు సార్, అతను చనిపోయాడు. అదే రాజశేఖర రెడ్డి గారు ఈ దేవుడి కనుక మన దగ్గర ఉంటే మనకు నా కుమారుడు బతుకుంటే నాకు ఆధారంగా ఉండేవాడు సార్. అది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కానీ ఆ భగవంతుడు ఆయన్ని ముందుగా కనుక ఒక్క 5-6 నెలలు ముందుగా కనుక అవకాశం ఇచ్చుంటే, ఈ పథకం పెట్టుంటే నా ఒక్క కుమారుడు బతికేవాడని చెప్పి నేను అనుకుంటున్నాను. వేలాది మంది తల్లిదండ్రులు ఎంతో ఆనందపడ్డారండి తర్వాత కాలంలో. మీలాంటి తల్లిదండ్రుల బాధను చూసి
కరిగిన గుండె ద్వారానే ఈ పథకం పుట్టిందనేది మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఆ మహానేత మీలాంటి తల్లిదండ్రులను చూసి, మీలాంటి తల్లిదండ్రుల బాధను చూసే తర్వాత ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీళ్లు లేకుండా చేసిన మాట వాస్తవం కాదంటారా? ఆ పథకం ద్వారా ఎంతో మంది తల్లిదండ్రులు, మీలాంటి తల్లిదండ్రులు ఎంతో ఖచ్చితంగా లబ్ధి పొందుంటారంటారా? ఖచ్చితంగా ఉండే ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంటారు సార్. నాది నేను 100% నమ్మకంగా చెప్తున్నాను. నాలాంటి వాళ్ళు అభాగ్యులు ఎంతోమంది ఉంటుంటారు సార్. అది మాత్రం నేను పూర్తిగా నమ్మకంగా చెప్తాను. ఎందుకంటే ఈ పథకం అనేది ఆ భగవంతుడు ఆయనకి ఆదం హవ్వ అనేది పుట్టించాడు, ఏది ఒక ఆడ మగ అనేది పుట్టించాడు. ఇదందరూ మనం జీవితంలో మొత్తం మనం అందరం భాగస్వాములు. ఎవరికి సంబంధం లేదు, కులమతాలు లేవు, ఎవరికి సంబంధం లేకుండా అందరికీ ఈ పథకాన్ని పెట్టినందుకు అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఆయన మళ్ళీ ఆయనకు ధన్యవాదాలు. భగవంతుడు ఆయన ఎప్పుడు స్వర్గానికి పంపించి ఆ స్వర్గంలో ఆయనకి ఎప్పుడు మళ్ళీ అట్టానే కంటిన్యూషన్గా ఆ జీసస్ హవా వాళ్ళందరితో పాటు ఉండాలని చెప్పి నేను మరీ ప్రార్థిస్తున్నాను సార్. ఆ వైఎస్ఆర్ గారు ఆ జీసస్ గారితో పాటు ఆదం హవాతో పాటు అందరితో పాటు ఆయన అక్కడే స్వర్గంలో నివసించాలని చెప్పి నేను మరీ ప్రార్థిస్తున్నాను సార్. అంటే మీకు అబ్బాయిని కోల్పోయారని మీ మాటలో అర్థమవుతోంది. ఏ విధంగా మీ అబ్బాయిని కోల్పోయారు? ఏ రకంగా కోల్పోవాల్సి వచ్చింది? ఎలాంటి రుగ్మతతో మీ అబ్బాయి కన్ను మూశాడు? అతను 2007 జనవరి 6వ తారీఖున సార్ రాత్రి నుంచి హార్ట్ అటాక్ అని చెప్పి చెప్పుకున్నారు సార్. కానీ నాకు స్తోమత లేదు సార్. నాకు తీసుకెళ్లి ఆపరేషన్ కానీ ఏదన్నా వైద్యం చేయించుకోవడానికి నా దగ్గర స్తోమత లేదు. కానీ తెల్లవారేసరికి నా కుమారుడు హార్ట్ అటాక్తోనే చనిపోయాడు సార్. ఈ హార్ట్ ప్రాబ్లం డబ్బులు నా దగ్గర కనుక ఉండుంటే నేను తీసుకెళ్లి ఆపరేషన్ కానీ ఏదైనా దానికి వైద్యం కానీ చేయించేవాడిని. తర్వాత నాకు ఆపరేషన్కు సంబంధించిన ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టారని తెలిసిన తర్వాత నాకు మన జరిగిన ఆపరేషన్తో నేను మళ్ళీ ఒక బతుకుతున్నాను సార్. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల నా కొడుకు కనుక కుమారుడు కనుక ముందు కనుక ఉండుంటే తప్పకుండా బతుకుండేవాడు సార్. నాకు ఆధారం ఉండేవాడు. ఒకడే ఒక కుమారుడు సార్. ఈ రోజు మళ్ళీ నా బతుకు కోసం నేను వేటాడుతూనే ఉన్నాను. నాకు 65 సంవత్సరాలు దాటిపోయినాయి. 66వ సంవత్సరంలో ఉన్నాను. అయినప్పటికీ నాకు ఒక సొంత గూడు లేదు. దానికి కూడా నేను బాధపడలేదు. కానీ ఒక 5,000 రూపాయలు నేను రాజీవ్ స్వగృహ అని చెప్పి నా దగ్గర వసూలు చేశారు సార్. ఆ డబ్బులు కూడా మళ్ళీ తీసుకోవడానికి తరువైపోయింది. అంటే అది గవర్నమెంట్ వాళ్ళలో కాజేసి ఆ విధంగా ఆ మహానుభావుడు పెట్టిన పథకాన్ని కూడా నీరు కాచేశారు సార్. ఇలాంటి అన్యాయాలు కానీ, ఇలాంటి పరిస్థితులు కానీ, ఇలాంటి దోపిడీ కానీ మహానేత హయాంలో ఎప్పుడైనా జరిగినట్టుగా మీకు కనిపించిందా? లేదు సార్, ఎప్పుడు లేదు సార్. ఆయన పెట్టిన మంచి పథకాలు. ఎందుకంటే కూడు అన్నీ కావాలని చెప్పి ఆయన ఏమందంటే ప్రతి ఒక్కరికి ఆహారం అన్నీ కావాలి. పైగా ముందు వైద్యం ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి వైద్యం ముఖ్యం. ఆ వైద్యానికి సరిపడా డబ్బులు లేవు. దాని గురించి సంబంధించినవి పెట్టాడు. కానీ ఈ గృహం అనేది మనకు ఇంపార్టెంట్ అని చెప్పి రాజీవ్ స్వగృహాన్ని పెట్టాడు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంచి అందరికీ ఉపయోగపడేలా పెట్టారు. అటువంటి హయాంలో జరిగింది సార్. ఆ మన వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఈ పథకాన్ని నీరు గార్చేసి ఆ డబ్బులు కూడా స్వాహా చేసిన జరిగింది సార్. దీన్ని మళ్ళీ అడిగితే ఇది ఎక్కడో హైదరాబాద్లో మీ అప్లికేషన్ ఉంది, మళ్ళీ వస్తుందండి, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మేము సమాధానం చెబుతామని చెప్పి ఒక లెటర్ వచ్చింది. కానీ అండి ఇంతవరకు నా డబ్బులు మాత్రం రాలేదు. రైట్ కరీం గారు, మనం ఎన్నో పాలనలు చూసాం. కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒకటి తర్వాత ఒకటి కొన్ని వందల సంఖ్యలో పథకాలను ప్రవేశపెట్టిన, కొన్ని పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మాత్రం ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందనేది ప్రజల మాటల ద్వారా వింటుంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పథకం గురించి చెప్తూ అలా ఇంటర్లింక్ గా మరిన్ని పథకాలు దానికి జోడించుకుంటూ పోతూ ఈ పథకం ద్వారా నేను ఇంత పొందాను, ఈ పథకం ద్వారా ఎంత లబ్ధి పొందాను, ఆయన ఉన్నప్పుడు ఇంత హాయిగా ఉండేది అని వారు చెప్తున్నప్పుడే అర్థమవుతుంది సంక్షేమానికి అభివృద్ధికి రెండింటికి ఆయన ఎంత బ్యాలెన్స్ చేస్తూ పెద్దపీట వేశారని అర్థమవుతుంది. ఇక రైతుల విషయానికి వస్తే దాదాపుగా 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 1,500 కోట్ల యూనిట్ల కరెంట్ను ఆయన తొలిసారిగా
ఉచితంగా అందించారు 7 గంటల పాటు తొలి సంతకం చేస్తూ. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎంతకాలం అమలు చేస్తారులే, మధ్యలోనే పథకాన్ని అటకెక్కించేస్తారని అప్పట్లో ప్రధాన ప్రతిపక్షం ఎంతో ఎగతాళి చేసింది. కానీ చిరునవ్వుతోనే దానికి సమాధానం చెప్పిన వైఎస్ఆర్ ఆ పథకాన్ని విస్తరించారు. 2009లో మళ్లీ రాగానే 7 గంటల్ని కాస్త 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ గా మార్చారు. అలాగే రాగానే 1133 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 1200 కోట్ల రూపాయల పాత బాకీలు ఏవైతే విద్యుత్ బాకీలు ఉన్నాయో రైతులు, అవన్నీ కూడా మాఫీ చేశారు. ఇవన్నీ కూడా ఇందాక లింగారెడ్డి మాటల్లో మనం స్పష్టంగా విన్నాం. అంతేనా, అన్నదాతలు అప్పులతో సతమతం అవుతుంటే వారి సంక్షేమం కోసం, అంటే దాదాపుగా 63,81,000 మంది రైతుల సంక్షేమం కోసం 11,100 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా అమలైన పథకం అని అందరూ అంటారు. కానీ మన రాష్ట్రంలోనే అత్యధిక శాతం రుణాలు మాఫీ అయిన పరిస్థితిని మనం చూడొచ్చు. శాతం వైజ్ చూసుకుంటే దాదాపుగా 15% వరకు ఇక్కడే రైతులకు ఆ రుణమాఫీ జరిగింది. అంతేకాదు తర్వాత కొత్త రుణాలు ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడి రైతులకే, మన రాష్ట్రంలో రైతులకే, దేశం మొత్తం మీద చూసుకుంటే అన్ని రాష్ట్రాల కన్నా మించి మన రాష్ట్రంలో రైతులకే ఎక్కువగా కొత్త రుణాలను ఇచ్చే ప్రక్రియను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారు. ఈ అనుభవాలను మనతో నెవరు వేసుకునేందుకే మనతో పాటు లింగారెడ్డి గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మనం ప్రస్తుతం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి లైవ్ లో చూస్తున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు అంతా కూడా వైఎస్ఆర్ ఘాట్ వద్ద చేరుకొని ఆయన నివాళులర్పిస్తున్నారు. అక్కడికి వచ్చిన మత పెద్దలు ప్రస్తుతం శాంతి సందేశాన్ని అక్కడ వినిపిస్తున్న దృశ్యాలు మనం వైఎస్ఆర్ ఘాట్ నుంచి లైవ్ లో చూస్తున్నాం. ఇక లింగారెడ్డి గారితో మాట్లాడదాం. లింగారెడ్డి గారు, రుణమాఫీ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది, రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఇంకా మొదలవుతుందో తెలియదు, ఎన్నో అనుమానాలు. మరి వైఎస్ఆర్ హయాంలో కూడా రుణమాఫీ జరిగింది. ఆ రుణమాఫీ ఎలా జరిగింది? అప్పుడు మీరు ఇలాగే దానికోసం వేచి చూస్తుండడం, కొన్ని అంటే నెలల తరబడి దానికోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి, కొత్త రుణాల కోసం ఎప్పుడు వస్తాయా అని దిగాలు పడుతున్న పరిస్థితి, లేదంటే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి అప్పుడు కనిపించిందా, అప్పుడుందా? లేదు, అటువంటి పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే పేపర్ ప్రకటన అయితే వచ్చిందో బ్యాంకులలో నోటీసులు ఇచ్చేసిండ్రు. మాఫీ అనేది ప్రతి రైతుకు ఈ టైం నుంచి ఈ టైం వరకు మాఫీ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ కొంతమంది రైతులకు మాఫీ కానటువంటి రైతులకు 5,000 రూపాయలు ఇవ్వాలి మన స్టేట్ గవర్నమెంట్ అనే ఉద్దేశంతో, పెద్ద మనసుతోని రాజశేఖర రెడ్డి గారు ప్రతి రైతుకు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిస్థితులలో 2.5 సంవత్సరాల క్రితం చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ వచ్చినట్లయితే ప్రతి రైతుకు 1,00,000 రూపాయల రుణం మాఫీ అవుతుంది అని ఆయన ప్రకటించడం జరిగింది. ఏ రైతు కూడా 1 రూపాయి లోటు బ్యాంకు ముఖాన పోయి కట్టడం జరగలేదు. ఆ ఆశతోని ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా 10-20 వేల మెజార్టీతోని గెలిచేటువంటి వ్యక్తులు ఇవాళ 50,000 మెజార్టీ 70,000 మెజార్టీతోని ఎమ్మెల్యే గెలవడం, ఇవాళ 3 లక్షల 4 లక్షల ఓట్లతోని ఒక ఎంపీ గెలవడం అంటే ఇదంతా రైతుల పుణ్యమే. ఇదంతా పేదవాళ్ళు రైతులు చంద్రశేఖరరావును నమ్ముకొని మనకి సేవ అందిస్తాడు, మనకు ప్రత్యేక తెలంగాణ వచ్చింది అనే ఉద్దేశంతో ఒక్క ఓటు కూడా వేరే కారిపోకుండా ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. ఒక కరీంనగర్ జిల్లాలోనే 12 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, ఎంపీలు కూడా గెలవడం జరిగింది. వేరే వాళ్ళకు స్థానం లేకుండా ఈ ఓటర్లు వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ చంద్రశేఖరరావు తాపకు ఆకాంక్షలు చెప్పుకుంటూ ఇప్పుడు మార్చి నుంచి మళ్ళా మార్చి వరకు 2013 అనే ఒకసారి చెప్పడం, మళ్ళీ ఈ గద్దెలన్నీ కూలగొట్టడం, టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వేరే కార్యకర్తలు కానీ ఇది చేసిన తర్వాత ఆ మంత్రికి తెలియదు, మీరు ఆగండి, ఏ ఆకాంక్ష లేకుండా నేను క్రాప్ లోన్లు మాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళోటి కాలయాపన పరిస్థితులను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రతి రైతుకు ఒక రైతు ఏదైతే టైటిల్ పెట్టుకొని బ్యాంకుల లోన్లు ఇచ్చిండో ఆ రైతులకు చంద్రశేఖరరావు మాఫీ చేస్తే ఆయనకు రాబోయే రోజుల్లో మళ్ళీ అవకాశాలు ఉంటాయి, లేకపోతే దీనితోనే ఆయన అవకాశాలు ఖతమనే అటువంటి విషయం రైతులు ఏం జరుగుతుందని చూస్తున్నారు. చూసిన తర్వాత బ్యాంకుల ముందట ధర్నాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా అన్నారు. ఒక కుటుంబానికే ఇప్పుడు చేస్తా అనే మాట తప్పుతా ఉన్నారు. చంద్రశేఖరరావు గారికి ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారికి దయచేసి అన్నారు
ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. అక్కడ శాంతి సందేశం కూడా వినిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆయన ఆశీస్సులు కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే రాష్ట్రానికి కూడా ఎప్పుడు ఆయన అందించిన పథకాలు సేవ చేస్తూనే ఉండాలని చెప్పి అక్కడ శాంతి సందేశాన్ని మత పెద్దలంతా కూడా వినిపిస్తున్నారు. ఆ దృశ్యాలను ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తున్నాం. అక్కడ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులు కూడా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద చేరుకుని ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 5వ వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు మహానేతను పూర్తి స్థాయిలో స్మరించుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తెల్లవారుజామున వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్ జగన్ ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి నివాళి అర్పించారు, పూలమాల వేశారు, సర్వమత ప్రార్థన నిర్వహించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, లైవ్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ కుటుంబ సభ్యులు ఒక ఉద్విగ్న క్షణాల్లో ఉన్నారు. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి ఇవాళకి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అటు కుటుంబాన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు అందించిన సేవలు పూర్తి స్థాయిలో స్మరించుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, వీరితో పాటు కుటుంబ సభ్యులు చాలా మంది ఈ వేడుకకు హాజరయ్యారు. వైఎస్ వివేకానంద, అలాగే వైఎస్ విమలమ్మ, అమరేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్, అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించిన తర్వాత సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వైఎస్ఆర్ 5వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మహానేత 5 ఏళ్ల కాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన వైనాన్ని ఇవాళ వైఎస్ఆర్ ను పూర్తి స్థాయిలో స్మరించుకుంటున్నారు. అందుకే ఎందుకంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, పింఛన్లు వంటి అనేక కార్యక్రమాలతో దివంగత ముఖ్యమంత్రిని నేటికి బడుగు బలహీన వర్గాలైతేనేమి, పేద ప్రజలైతేనేమి, లేకపోతే వివిధ వర్గాల ప్రజలకు సంబంధించిన ఎంతో మంది ఇవాళ స్మరించుకుంటున్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా మహానేతను స్మరించుకుంటూ ఘనంగా నివాళి అర్పిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ 5వ వర్ధంతి వేడుకను పురస్కరించుకొని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు రక్తదానం, అదేవిధంగా మరోవైపున అన్నదానం, వైద్య శిబిరాలు వంటి కార్యక్రమాలతో పేదలకు మరింత దగ్గర అవుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా స్పష్టంగా సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నీతి నిత్యము వారి హృదయం స్థిరముగా అంత మాత్రమే కాదు, వారి కొమ్ము ఘనతను హెచ్చిపోతుంది. ఒక రిఫరెన్స్ చూసుకుని మనం ప్రారంభం చేసుకుంటాం. సెకండ్ తిమోతి 2:8. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2009 దాకా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఎందుకంటే మహానేత కుటుంబం అన్న ఇవాళకి రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారంటే దానికి కారణం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో విజయవంతమై ఆయన ఉన్నప్పుడు. ఎందుకంటే విద్య, వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదు, ఖచ్చితంగా మెరుగైన జీవితాన్ని అనుభవించాలన్న ఏకైక లక్ష్యంతో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలని ప్రవేశపెట్టారు. ఇవాళ దేవుడితో సమానంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, అదేవిధంగా పేద ప్రజలు కొలుస్తున్నారంటే దానికి కారణం ఆయన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో విజయవంతం కావడం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అందుకే వైఎస్ఆర్ 5వ వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ స్మరించుకుంటున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల కిందట ఇదే రోజున
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్తూరు పర్యటనకు వెళ్తూ దుర్మరణం పాలయ్యారు. ఆ రోజున ఎంతో మంది పూర్తి స్థాయిలో కన్నీటి పర్యంతమయ్యారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 600 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. ఒకవైపున గుండెపోటుతో కొంతమంది, మరోవైపున కొందరు వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారు కొందరు. ఇలా ప్రతి ఏటా కాదు, ప్రతి రోజున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూనే ఉన్నారు. అందుకే వాళ్ళ వర్ధంతి వేడుకను కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయన స్మరించుకుంటూ ఆయన బాటలో నడవాలి, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలన్న ఏకైక కారణంతో సేవా కార్యక్రమాలు కూడా ఉధృతంగా సాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఒకవైపున రక్తదానం, అదేవిధంగా మరోవైపున అన్నదానం, అలాగే వైద్య శిబిరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఏర్పాటు చేశారు. వీటికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. కొద్దిసేపటి కిందటే ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాటుకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, అలాగే వైఎస్ భారతి మహానేత వైఎస్ఆర్ ఘాటుకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, ఆయన బాటలో మేము నడుస్తామంటూ ఈ సందర్భంగా ప్రార్థించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒక వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఉద్విగ్న క్షణాలకు లోనయ్యారు. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమైన దృశ్యాలను కూడా మనము చూస్తున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే కడప మేయర్ సురేష్ బాబు, వీరితో పాటు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ విమలమ్మ, వైఎస్ అమరేందర్ రెడ్డి, వైఎస్ సుధాకర్ రెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్, అలాగే వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ పురుషోత్తం రెడ్డి ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక బాధతో కూడుకున్న వాతావరణం నెలకొంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేద ప్రజలు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ ను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీరామ్, మరపురాని మన రాజన్న మధుర గాథలే వినరన్న, మరపురాని మన రాజన్న మధుర గాథలే వినరన్న. అభినవ రాయలు రాజశేఖరుడు చేసెను ఎన్నో ఘన కార్యాలు, పేద రైతుకి బడుగు మహిళకి ఇవి శాశ్వత కైంకర్యాలు. మరపురాని మన రాజన్న మధుర గాథలే వినరన్న, మరపురాని మన రాజన్న మధుర గాథలే వినరన్న. అభయహస్తము ఆరోగ్యశ్రీ వైద్యాలు నైవేద్యాలు, వృద్ధులకు వికలాంగులకు ఆడపడుచులకు పెన్షన్లు, పోలవరం చేవెళ్ల సీమల నింగి దాటు గోదారి గంగలు, సుజలా సుఫలా సుందర ప్రజల కోసమే ప్రభుత్వమంటూ ప్రగతి రథం నడిపించిన సారథి. మరపురాని మన